రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటినా కేంద్ర నిధుల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా పూర్తి స్థాయిలో దక్కడం లేదు. విభజన చట్టం హామీలతో పాటు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టాను కేంద్రం ముందుంచిన రాష్ట్ర సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకుంది. హైదరాబాద్ విశ్వనగర విస్తరణకు, మౌలిక వసతులకు ఊతమిచ్చే భారీ ప్రాజెక్టుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యంగా 34,367 కోట్లతో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్ ORR నుంచి RRR ను కలిపే 45,000 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టుల కోసం గట్టిగా పట్టుపడుతోంది. మెట్రో రెండో దశ విస్తరణకు 44,028 కోట్లు, గోదావరి మూసి అనుసంధానానికి 6,000 కోట్లు, బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రై పోర్ట్ వరకు 17,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే వంటి ప్రతిపాదనలు కేంద్రం దగ్గర మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ నిధులపై కూడా ఉత్కంఠ నెలకొంది. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, 8 కొత్త రైల్వే లైన్ల మంజూరుపై ఈసారైనా స్పష్టత వస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఆదిలాబాద్, కొత్తగూడెం సహా జిల్లాకో విమానాశ్రయం, హైదరాబాద్కు IIM, కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు కోసం రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. PM ఆవాస్ యోజన ఇండ్లు, సింగరేణికి కొత్త బ్లాకులు, సెమీకండక్టర్ మిషన్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణిస్తారా లేక ఎప్పటిలాగే మొండి చేయి చూపుతారా అన్నది ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్లో తేలనుంది. మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఈసారైనా సరైన కేటాయింపులు దక్కుతాయా ఏంటి? మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆవిడ 9వసారి ఈసారి బడ్జెట్ ప్రవేశపెడితే, గతంలో 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్ ప్రవేశపెట్టినా వరుసగా 10 సార్లు ప్రవేశపెట్టలేదు. కానీ నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మరొకసారి చరిత్ర రికార్డులు తిరిగి రాయబోతున్నారు. అదొక అంశం. అయితే తెలంగాణ అంశానికి వస్తే, ఈసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పద్దులు ఏముంటాయన్నది సర్వత్రా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. తెలంగాణ మేధావులు, తెలంగాణ ఆర్థికవేత్తలు, తెలంగాణ మంత్రులు, ఎంటైర్ తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఈసారి కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్పై గంపడాశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 3వ సంవత్సరంలో, అంటే 2 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి ఈసారి బడ్జెట్లో ఎంత పద్దు వస్తుంది, ఎన్ని కేటాయింపులు జరుగుతాయన్నది ఒక లోతైన చర్చ విశ్లేషణ జరుగుతుంది. ఇప్పటికే అంటే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి కాబట్టి బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్స్ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా శాఖల వారీగా కొంత కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఈసారి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల రూపంలో, అంటే గత 2025-26లో 25,222 పైచీలకు కోట్లు రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాలి. కానీ ఇవాళ 10 నెలలు గడిచినా కూడా ఆ గ్రాంట్లు కేవలం 4,500 కూడా దాటలేదు. అంటే దాదాపు